హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని బోట్ నెక్ విత్ బ్లౌజ్ అండి ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నారు మీకు ఆ జాకెట్తో. ముందుగా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మన కంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్కి ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టాను మీకు లాస్ట్ వీడియోస్లో, ముందు వీడియోస్లో ఉంది. ఇప్పుడు ఇదే బ్లౌజ్తో మీకు ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. ముందు కింద నడుము భాగానికి బెల్ట్ అనేది ఉపయోగించుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం మనకి నడుము అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. క్రాస్లో ఉన్నట్లయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్రాస్లు అనేవి లేకుండా కట్ చేసుకోండి. మీకు హ్యాండ్స్ పొడవు కావాలి లేదా ఎల్బో అన్నా కదా మనకి 1 మీటర్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం కింద ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అనేది ఈ మార్కింగ్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చు భాగానికి మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మెడభాగంకి మనకు లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ బ్లౌజ్ పొడవును బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ అటు సైడ్కి బయటకు తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. లూజ్ని బట్టి కిందకి మార్క్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మన మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. మనం బ్యాక్ అనేది చిన్నగా పెట్టుకోవచ్చు, మెడ అనేది బోట్ నెక్ కోసం, లేదా ఫ్రంట్ అయినా బోట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మనం మోడల్ అయినా పెట్టుకోవచ్చు, పైన నెక్ అనేది కొంచెం తగ్గించుకొని డిజైన్ పెట్టుకోవచ్చు. మీకు ఎలా కావాలనేది కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగానికి స్ట్రైట్ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. మన నార్మల్ బ్లౌజ్తోనే నేను ఈ బ్లౌజ్ అనేది కూడా కటింగ్ చేశాను, నార్మల్ బ్లౌజ్తోనే. ఇప్పుడు చంక భాగంతో ఈ కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే టేప్నైనా ఉపయోగించుకోండి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చంక భాగాన్ని కొలుసుకొని చూసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చంక భాగం కొలుసు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది. 2 ఇంచెస్ ఖర్చు భాగానికి సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం డిజైన్ కట్ చేసుకోవచ్చు, బోట్ అనేది. ఇప్పుడు మనకి ఎంత అవుతుందో బోట్ అనేది అక్కడ ఒక మార్క్ చేసుకోండి. మనకి డిజైన్ కావాలి అనుకున్నట్లయితే డిజైన్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు.
ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బోట్ మోడల్ వచ్చే విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డిజైన్ కావాలి, హోల్ కావాలి అనుకునే వాళ్ళు, హోల్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. ఇక్కడ నుంచి డ్రాప్ డిజైన్ కానీ లేదా ఏదైనా వేసుకోవచ్చు. డ్రాప్ డిజైన్ కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. మనకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను పైనుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు కింద మనం జాయింట్ చేసే బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో బ్లౌజ్ డాట్స్ చూసుకొని వేసుకోండి. ఈ విధంగా ఖర్చు భాగం పైనుంచి వేసుకోవాలి. మార్కింగ్ పైనుంచి రెండు వైపులా కూడా మార్కింగ్ అనేది ఇదే విధంగా చేసుకోవాలి. చూసారు కదండి, బోట్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ హోల్ కావాలి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డ్రాప్ అనేది కట్ చేసుకోవచ్చు, లేదా హార్ట్ షేప్లో ఏదైనా కట్ చేసుకోవచ్చు. మనకి వీలుని బట్టి, మనకి వేసుకునే డిజైన్ బట్టి మనం మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తున్నాను. లేదా ఇదే ఇటు సైడ్కే మనం ఓపెన్ అనేది పెట్టుకొని బ్యాక్ హుక్స్లు కూడా పెట్టుకోవచ్చు, లేదా సైడ్ జిప్స్ అయినా వేసుకోవచ్చు మనం ప్రిన్సెస్ కట్కి. ఇప్పుడు ఇదే ప్రిన్సెస్ కట్తో బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఎప్పుడు కూడా ఓపెన్స్ అనేది మన వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అనేది మన వైపుకు ఉంచే విధంగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఈ అంచు భాగాలు ఖర్చు భాగానికి సరిపోతాయి. ఓపెన్ అనేది మన ఫ్రంట్ పార్ట్లో నార్మల్గానే తీసుకోవచ్చు హుక్స్లకి, లేదా ఫ్రంట్ కూడా బోట్ కావాలనుకునే వాళ్ళు ఇదే బోట్ అనేది కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో, లేదా నార్మల్గా కట్ చేసుకోవాలనుకునే వాళ్ళు నార్మల్గానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ వదిలేస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ కట్ చేసిన విధంగా కట్ చేసుకోకూడదు, ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అనేది నార్మల్గా కటింగ్ చేస్తున్నాను, మార్కింగ్ అనేది
చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి ముందు. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా అనేది కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. మన ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెంచుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. లేదా కొంచెం మెడ పెద్దది కావాలనుకునే వాళ్ళు కొంచెం పెద్దగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టేప్ను ఉపయోగించుకొని ఒక 12 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. మనకి అది షేప్ సరిపోతుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి 4 ఇంచెస్కి. మనకి ఖర్చు భాగానికి గ్యాప్ వదిలేయండి. 4 ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ తీసుకోవాలి, లేదా మనం ఇటు సైడే 2 ఇంచెస్ తీసుకోవచ్చు. నేను ఆ విధంగా కూడా చూపిస్తున్నాను మీకు. 2 ఇంచెస్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోతు అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా అయినా సరే మనం తీసుకోవచ్చు మార్కింగ్ని. ఇప్పుడు మనం ఇక్కడ నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం అనేది ఒక 1 ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. లేదా మన బ్లౌజ్ డాట్స్ని బట్టి అయినా వేసుకోవచ్చు. మన బ్లౌజ్ అనేది పొడవు చూసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనకి కరెక్ట్గా సరిపోయింది కదండి. ఈ విధంగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. మనకి ఇది కిందది షేప్ సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు
ఇప్పుడు మీకు కరెక్ట్గా పాయింట్ రావడానికి మిడిల్ పాయింట్లో కొంచెం మార్కింగ్ అనేది చేసుకోండి, లేదా కొంచెం కట్ చేసుకోవచ్చు. ఈ మిడిల్ పాయింట్ అనేది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది మనకి మెయిన్ పాయింట్. మనకి ఇది మనకి షేప్ సరిపోతుంది ఓపెన్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయింది కదండి, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. మీకు అంచు భాగాలు ఉన్నట్లయితే అంచు అనేది కట్ చేసుకోండి. ఓపెన్ సైడ్ ముక్కలు ఈ విధంగా ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి తీసుకోండి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కొత్తగా నేర్చుకోవాలనుకున్నట్లయితే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేసినట్లయితే మీకు ఆ వీడియో అనేది కట్ చేస్తాను. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ముందు ఒక ఫోల్డింగ్ తీసుకోండి, దాని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి, కష్టమైతే ఏమీ కాదు. నేర్చుకుంటే మనకి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్తోనే. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. ఇప్పుడు కింద మనం నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద 1.5 ఇంచ్ ఉంచుతాం కదండి, అదేవిధంగా 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. లేదా కింద కూడా మనం డిజైన్ అనేది వేసుకోవచ్చు. నేను ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోండి. మనకి లాంగ్ హ్యాండ్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదండి. లాంగ్ హ్యాండ్స్ అనేవి మనకి పొడవును బట్టి హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో అంత పొడవు మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ లూజ్ని బట్టి హ్యాండ్ దగ్గర రిస్ట్ దగ్గర లూజ్ని బట్టి మీరు చూసుకోండి. మనం ఎంతైతే లూజ్ వస్తుందో ఒక 10 ఇంచెస్ అనుకోండి లూజ్ అనేది. అలా 10 ఇంచెస్ వచ్చినట్టయితే మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని 5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మీరు ఆ విధంగా చూసుకోండి హ్యాండ్ పొడవు కావాలి అనుకునే వాళ్ళు. నేనైతే హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. మనం కింద ప్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా ఆ విధంగా కావాలనుకున్నట్లయితే ప్లెయిన్గా అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేస్తున్నాను. నేను హ్యాండ్స్ స్లీవ్ డిజైన్ కూడా పెడుతున్నాను. నార్మల్ బ్లౌజ్కి కానీ హ్యాండ్స్కి కానీ బ్యాక్ నెక్కి డిజైన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చాలామంది డిజైన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ఆ వీడియోస్ కావాలనుకున్నట్లయితే. ఇప్పుడు మనం పొడవు అనేది ఎంత అవుతుందో షోల్డర్ దగ్గర అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి పొడవుగా. ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం పైన ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ముందు అక్కడి నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మొదలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మనకు లోపల ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ దగ్గర కట్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు
చాలామంది హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు సరిగా రావడం లేదండి సైడ్స్ అని అడుగుతున్నారు కదా. మనకి ఆ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే హ్యాండ్స్ జాయింట్స్ కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇవి మిడిల్ కటింగ్ అయింది. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురుబదురుగా వేసుకోవాలి. హ్యాండ్స్ని రైట్ సైడ్స్ 2 కూడా ఎదురుబదురుగా వేసుకోండి ముందు. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. పైన వచ్చేసరికి కొంచెం కరువు తీసుకోండి. మరి ఎక్కువ తీసుకోకూడదు. ఈ విధంగా సన్నగా తీసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీరు రైట్ రాంగ్ అనేది ముందే మార్చేసుకోండి. ఎందుకంటే చాలామందికి రైట్ రాంగ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీకు తెలియదు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగానే మార్చేసుకోండి రైట్ రాంగ్ అనేది. అంటే మనకి వెనక భాగానికి ముందు భాగానికి రాంగ్ సైడ్ అనేది రావాలి మనకి. నేను మీకు చూపించడం కోసం డిజైన్ అనేది పైకి పెట్టాను. ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది మీరు కంపల్సరీ మార్చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. అలాగే మనకి ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఎప్పుడు కూడా మనం మెడ భాగానికి మనకి షేప్ అనేది సరిపోకపోయినా వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. షేప్కి కానీ లేదా బ్యాక్ పార్ట్ బెల్ట్ భాగానికి కానీ ఇవన్నీ కూడా మనం లైనింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ చిన్నగా వచ్చినా సరే ఏ విధంగా అయినా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబౌవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.